సో ఫైనల్ గా మహారాజా మూవీ చూసాను గైస్. 2 hours 22 minutes రన్ టైమ్ తో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లాట్ విషయానికి వస్తే మన హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక అక్కడ లక్ష్మి పోయింది అని కంప్లైంట్ రైజ్ చేస్తాడు. ఆ లక్ష్మి ఎవరు, అసలు హీరో పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళాడు అనేది మీరు థియేటర్స్ లో చూస్తారు. మూవీ లాస్ట్ లో ఆ లక్ష్మి ఎవరో మీరు తెలుసుకున్నాక ఖచ్చితంగా నవ్వుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి విజయ్ సేతుపతి గారి 50th మూవీ కాబట్టి కొంచెం సంథింగ్ స్పెషల్గా ఉండాలని ఈ మూవీని సెలెక్ట్ చేసుకున్నారు. విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది గాయస్. ఇంటర్వెల్ కి ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది గాయస్. ఆ మూవీలో చాలా బాగా నచ్చింది ఏంటి అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ఫైట్ సీన్ గాయస్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మనకి మొత్తం అర్థం అవుతుంది గాయస్. ఆ లక్ష్మి ఎవరు, హీరో ఎందుకు అలా యాక్ట్ చేస్తున్నాడు, విలన్ హీరోకి సంబంధం ఏంటి, అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ప్లే అయితే సూపర్ గా ఉంది గాయస్. బోర్ ఫీల్ అనేది అసలు రాదు, కొంచెం డిఫరెంట్ గా ఉంది గాయస్. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే ఫ్యాబులస్ గా ఉంటుంది. చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ గాయస్. స్టోరీ అయితే సూపర్ గా ఉంది గాయస్. అలానే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు గాయస్. ఫైనల్ గా నెగిటివ్స్ వచ్చేసరికి సేమ్ ప్లాట్ తో చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఎక్కువ ఈ మూవీ చూసే వాళ్ళకి కొంచెం ఈ మూవీ డిసప్పాయింట్ చేయవచ్చు. అలానే ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోర్ ఫీల్ అనిపించింది గాయస్. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది గాయస్. సో ఫైనల్ రివ్యూ అయితే ఇది గాయస్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్.